మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలన్న మీకు శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. సహజంగా మనుషులంతా మన వైపు తిరగాలని తపన పడతాం. మనుషులు మన వైపు తిప్పుకోవడానికి ఎరవేస్తాం, మర్యాదలు చేస్తాం, సన్మానాలు చేస్తాం, అవసరమైతే పొగుడుతాం, పట్టెడు అన్నం పెడతాం. ఏం చేసినా మనుషులు నా వైపే ఉండాలి, నా వైపే తిరగాలి అనే ఆలోచనతో ప్రతి మనిషి ఆరాటపడతాడు. మనమంటే ఇష్టపడకుండా జనమంతా వేరే వ్యక్తిని అనుసరిస్తుంటే మనసులో చాలా బాధ చివుకుమంటుంది, కానీ పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే విచిత్రం ఏంటంటే మనుషులు నీ వైపు తిరగాలనుకుని, వాడు నిన్ను పొగడాలనుకుని, నీ వెనక అంగబలం ఉన్నట్టుగాను వీటి కొరకు తపన పడుతున్నావు. కానీ ఒక విషయం నేను మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటాను. నేను సృష్టించిన దేవుడు ఎప్పుడైనా నీకు అనుకూలంగా కానీ నీవు ఆయనకు అనుకూలంగా బ్రతకగలిగావా? ఒకసారి ఆగి ఆలకించండి. ఒక కీర్తనాకారుడు చక్కని మాట రాశాడు. 102వ కీర్తన 17వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? మనం ఆయన వైపు తిరగడం కాదట, ఆయనే మన వైపు తిరుగుతాడు. ఆయనెవరు? సృష్టికర్త. ఆయనెవరు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. అంతటి వాడు నిన్ను చూసి నీ వైపు తిరుగుతాడు అని రాయబడింది. చాలాసార్లు మనం గమనిస్తే మనమే అంత, మన బతికెంత. ఆయన సృష్టించిన సృష్టిలో వ్యక్తులు మనం. ఓ రకంగా చెప్పాలి అంటే సాగిపోయే నీడలాంటి వాళ్ళం. అయినా అంతటి దేవుడు నీ వైపు తిరుగుతాడు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. చాలాసార్లు దానం చేశాం, కొన్నిసార్లు కానుకిచ్చుంటారు, దేవాలయాలు కట్టుంటారు, ఏమేమో చేసుంటారు. కానీ ఏ కార్యం చేసినా ఆయన నీ వైపు తిరుగుతాడనే మాట ఎక్కడ ఆధారాలు లేవు. కానీ ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, దిక్కులేని వారును దరిద్రులను ప్రార్థన చేస్తే ప్రార్థనను ఆయన త్రోసివేయక నిరాకరింపక వారి ప్రార్థనలు వింటాడు అని రాయలా, ఆయనే వారి ప్రార్థనల వైపు తిరుగుతాడు అని రాసింది. అంటే దేవుని నీ వైపు త్రిప్పగలిగిన శక్తి కేవలం నీ ప్రార్థనలో మాత్రమే ఉంది. మళ్ళా చెప్పనా, దేవునికి ఏదైనా చేస్తే ఆయన మన వైపు తిరుగుతాడని రాయబడలా. కానుకలు ఇచ్చాం, దానాలు చేసాం, యాగాలు చేసాం, ఎన్నెన్నో ఘనకార్యాలు చేసాం, పేదలను కనకరించాం. ఇన్ని చేసినా ఆయన మన వైపు తిరిగిన మాట ఎక్కడా కనబడదు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మనం కన్నీటితో ప్రార్థన చేసి ఆయన వైపు తిరిగితే ఆ ప్రార్థనకు ఆయనట మీరు చేశారు కనుక అంగీకరించి మీరు చేస్తానని సమాధానం చెప్పి ఊరుకోడట, ఆయనే తిరుగుతాడట. అమ్మాయి ఎన్నిసార్లు చదువుకుంటాను. వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగాడు, వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగాడు. సర్వసృష్టికర్త నీ వైపు తిరగడం అనే మాట వింటే భూమి కంపించట్లా. సూర్యుడు నీ వైపు తిరగడు, చంద్రుడు నీ వైపు తిరగడు. ఇంట్లో ఉన్న మనుషులు నువ్వు ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళు నీ వైపు తిరగకుండా లెక్క లేకుండా వెళ్ళిపోతుంటారు. కానీ దేవుడే నీ వైపు తిరుగుతున్నాడంటే ప్రార్థనా శక్తేగా. ఈ ఒక్క విషయం మీరు గమనిస్తే మీ జీవితం అద్భుతం అవుతుంది. చాలాసార్లు ప్రభువా నాకు అది చేయి, ఇది చేయి, ఈ విషయం కూడా మేలు చేయి అని అడుగుతాం. అవి ఇచ్చే వస్తువులు కోరుకుంటున్నాం, కానీ ఇచ్చే వ్యక్తి నీ వైపు తిరగాలని కోరుకుంటే ఎంత బాగుంటుంది. అది నువ్వు ఒక్కడవే చేయగలవు. అది దేని ద్వారా అంటే దేవుని పాదాల పట్టుకొని ప్రార్థన చేసి ఆయన దగ్గర నిన్ను నీవు తగ్గించుకొని పాదాల బట్టి మొర్ర పెడితే ఆయన అంటాడు, నేనే నీ వైపు, నీ ప్రార్థన వైపు తిరుగుతాను. భక్తులంతా ఆ కోవలో వెళ్ళారుగా. సింహాల మధ్యలో ఉన్న వ్యక్తి ఆ దినాన సింహాల చేత మింగబడాలి, ఒక్క క్షణం కూడా బ్రతకనివ్వవు. కానీ ఆ రాత్రి అంతా తన జీవితంలో అంత క్షేమాన్ని అనుభవించడానికి దేవుడు వారి ప్రార్థన వైపు తిరిగానన్నట్టుగానే అతని ప్రార్థన వైపు తిరిగి నిలిస్తే మింగలేక తెల్లవారులు అలాగే నిలుచున్నాయిగా. ఒక్కటేమిటి, ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్పగలను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మాటకారితనం ఉండొచ్చు, వాక్శక్తి ఉండొచ్చు, ఓ రకంగా చెప్పాలి దానకర్తగా, శూరకర్తగా ఎన్నెన్నో కార్యాలు చేసి పరిపాలనా దక్షకుడిగా ఉండవచ్చు. కానీ దేవునితో ముచ్చరించే మనసు ఉందా నీకు? దేవునితో మాట్లాడగలిగిన అనుభవం నీకుందా? దండం పెట్టి చెబుతున్నాను, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దేవుడు నీ మొర్ర వింటాడు, నీతో మాట్లాడతాడు. ఈ సంబంధం కుదుర్చుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది.
ఒక్క క్షణం ఆ ప్రార్థనా జీవితానికి అప్పగించుకుని మోకరించి చూడు. ఆయన నీ వైపు తిరిగి ఎన్ని కార్యాలు జరగాలో అన్నీ చేస్తాడు. కీడును కూడా తప్పించి మేలు చేస్తాడు. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. ఆ ఇంట్లో పిల్లల కొరకైనా, పెద్దల కొరకైనా, జబ్బుతో ఉన్నవారి కొరకైనా ప్రార్థన చేస్తుండగా కార్యం జరగాలి. బలహీనులు బలపరచబడాలి. కష్టాజీతం దీవించబడాలి. అందరూ అంతటా రక్షించబడాలి. ఇంట్లో ఐక్యత, సమృద్ధి ఉండాలి. సమాధానం, సంతోషం ఉండాలి. వాళ్ళ యొక్క ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలలో చేస్తున్న పనులోను ఈరోజు పని ప్రారంభిస్తుండగా ఈరోజు దినచర్యాంశంలో నీవు తోడుగా ఉంటూ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రార్థనలో పెంచండి. దీవెన దయచేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.